అందరికీ నమస్కారం అండి. ప్రధానంగా ఈ రోజున రైతాంగం తీవ్రమైన ఇబ్బందుల్లో తుఫాను వలన పంట నష్టంతో పాటు ప్రభుత్వంలో ఉన్న అధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థ ఈ పాలసీ విధానాల్లో మార్పుతోటి తీవ్రమైన నష్టానికి గురయ్యారు. మాందోస్ తుఫాన్ వలన సుమారు ప్రాథమిక అంచనాలు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఎకరాలు వరి పంట నష్టం జరిగిందని పత్రికల్లోనూ, జిల్లాలో మేము పర్యటిస్తున్నప్పుడు అనేక ప్రాంతాల్లో రైతాంగం వాళ్ళు వచ్చి వివరిస్తున్న సమస్యలపైన తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఏదో తూతూ మంత్రంగా సమీక్షా సమావేశాలు జరిపి క్షేత్రస్థాయిలో ప్రతి గింజ కూడా కొనాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినా కూడా వాస్తవంగా రైతు భరోసా కేంద్రాల్లో రైతు పోయి కష్టపడి పండించుకున్న ధాన్యాన్ని తుఫాన్ వస్తుందనే ఆందోళనతోటి కొంతవరకు హడావిడిగా సొంత ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకుని వెళ్ళినా కూడా ఆర్బీకేల్లో ముందుగా ఏమో బస్తాలు లేవన్నారు. ప్రత్యేకంగా ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ వచ్చింది ఆ సమస్య. బస్తాల సమస్య అధిగమించిన తర్వాత ఇప్పుడేమో అసలు లారీలే లేవంటున్నారు. లారీ ట్రాన్స్పోర్ట్తో పాటు వాలంటీర్లు వాళ్ళు నమోదు చేసుకున్న తేమ శాతం ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా ఉందని దానికి అనుగుణంగానే వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చి పంపుతుంటే చివరికి బస్తాకి 50 రూపాయల వరకు ఖర్చు అయిన ఈ రైతుకి ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు. ఇది ప్రతి జిల్లా నుంచి వస్తున్న వార్తలు. రాయలసీమ ప్రాంతంలో ఉద్యానవన పంటలు చాలా నష్టపోయినాయి. అక్కడున్న రైతాంగం కూడా కడప నుంచి, చిత్తూరు నుంచి చాలామంది మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఫోన్లు చేసి ఆ పంట నష్టం గురించి వివరించారు. ఈ సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరి వ్యవసాయ రంగం పైన వాళ్ళకి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేక రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఈ వ్యవస్థలో వచ్చిన మార్పుల ద్వారా తీవ్రంగా నష్టపోయారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నష్టానికి అమ్ముకోవడానికి సిద్ధమవుతున్న రైతులకు కూడా కనీస మౌలిక సదుపాయాలు, స్థానికంగా సమాచారం అందించే వ్యక్తులు భరోసా తీసుకునే విధంగా ఎవరు నిలబడకపోవడంతో ఎంతో ఆందోళనకు గురవుతున్నారు. జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ధాన్యం రంగు మారినా సరే ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రెండోది, తేమ శాతం గురించి పుంకాలుగా కథనాలు వస్తున్నాయి. స్థానికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు రైతుల్ని. ఏదైతే నమోదు చేసుకున్నారో ఆర్బీకేల దగ్గర దానికే కట్టుబడి ఉండేటట్టు ధాన్యం కొనుగోలు చేసేటట్టు ప్రభుత్వం దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మూడో ప్రధాన అంశం, సుమారు 320 కోట్ల రూపాయలు బకాయిలు గత పంటకు సంబంధించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు వరకు కూడా రైతుల్ని ప్రభుత్వం నుంచి ఆదుకోలేదు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే దాదాపు 80 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సిన విషయం ఈ సందర్భంగా మరొకసారి మేము గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే మొదలుపెట్టారో వారం రోజుల్లోపే రైతాంగానికి ఆ నిధులు అందించే విధంగా ఒక ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అపార నష్టం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో కష్టపడి 34 బస్తాలు పండించుకున్నా కూడా 25 బస్తాలే తీసుకుంటామని చెప్పి ఇది ఒక కొత్త వింత పద్ధతిలో ప్రభుత్వ అధికారులు మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ చాలా స్పష్టంగా రైతాంగాని కోసం, గతంలో కనీస మద్దతు ధర కోసం, ఉభయ గోదావరి జిల్లాల్లో ధాన్యం కొనుగోలు విషయంలో వీళ్ళు చేస్తున్న అవకతవకల గురించి, అదేవిధంగా వాళ్ళకి అందించాల్సిన నిధులు ప్యాడీ పర్చేస్ తర్వాత కూడా ఇంకా అందించకపోవడం అనే దానిపైన మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు, దీక్షలు చేశారు. మేము కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని స్పందిస్తూనే ఉన్నాం. సో ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి ఒక భరోసా నింపే విధంగా తప్పకుండా ప్రభుత్వం స్పందించాలి. ఈ ప్రధానమైన మా డిమాండ్స్ని కూడా
ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఇమీడియట్గా రైతాంగాన్ని ఆదుకోవాలని మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జనవరి 12వ తారీఖున రణస్థలం శ్రీకాకుళం జిల్లాలో యువశక్తి అనే కార్యక్రమం బ్రహ్మాండమైన ప్రజావేదికగా ఒక పండుగ వాతావరణంలో జనసేన పార్టీ నిర్వహించబోతుంది. ఎక్కడ చూసినా యువతకు నిరాశ, నిస్పృహ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వలసలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు, కుటుంబాలకి దూరమై వాళ్ళ ప్రాంతాలకి వాళ్ళ గ్రామాలకి దూరమై ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. లక్షల సంఖ్యలో యువత ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోవడం ఈ 2-3 సంవత్సరాలనే ఎక్కువగా కనపడుతోంది. దీని వెనక ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి లేదు. సమస్య క్షేత్రస్థాయిలో మీకు ఒక మంచి పాలసీ విధానంతో పెట్టుబడులను తీసుకొచ్చే విధంగా మీరు ఒక ధైర్యం నింపే విధంగా ప్రభుత్వం నిలబడాలి. కానీ ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోయే విధంగా, వాళ్ళని భయభ్రాంతులు చేసే విధంగా, భయపెట్టించే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు అధికార యంత్రాంగం పనిచేస్తున్నప్పుడు ఏ విధంగా మనం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం చెప్పండి. మన కడప స్టీల్ ప్లాంట్లో ఒక గొప్ప ప్రకటన నేను చేశారు. తెరపైకి మరో కృష్ణుడు వచ్చాడు. మొదటి కృష్ణుడు లిబర్టీ ఎస్ఆర్ స్టీల్స్. ముఖ్యమంత్రి గారు అన్న ఉపన్యాసం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. శంకుస్థాపనలు కాదు, ప్రారంభించి మేము చూపిస్తాం 3 సంవత్సరాల లోపు. ఎన్నికలప్పుడు వాగ్దానాలు కాదు, 25,000 మందికి రాయలసీమలో మేము ఉపాధి కల్పిస్తాం ఈ కడప స్టీల్ ప్లాంట్ ద్వారా. 17,000 కోట్ల పెట్టుబడితోటి ఈ ఎస్ఆర్ లిబర్టీ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఆ రోజున మరి ఎంత ఖర్చు పెట్టారో ఆ శంకుస్థాపనకి, ఆ కార్యక్రమానికి మరి ప్రభుత్వం దగ్గర లెక్కలు తేలాలి. మొదటి కృష్ణుడు వెళ్ళిపోయాడు. రెండో కృష్ణుడు స్విట్జర్లాండ్ నుంచి వచ్చాడు. ఐఎంఆర్ మెటలాజికల్స్ అని వాళ్ళు 12,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి 10 మిలియన్ల టన్నుల ఉత్పత్తి చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. దాన్ని కూడా ఈ విధంగానే ఒప్పందాలు చేసుకుని అద్భుతంగా ఇంకేం ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి రేపటి రోజునని చెప్పి అప్పుడు కూడా ఇదే చేశారు. ఇప్పుడు కొత్తగా తెరపైన మూడో కృష్ణుడు జేఎస్డబ్ల్యూని తీసుకొచ్చారు. వీళ్ళు 8,000 కోట్ల పెట్టుబడి పెడతారంట. మరి ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు? ఏమైపోయింది? విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీ ఇది. ఆంధ్రప్రదేశ్కి ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అనేది కడపలో విభజన చట్టంలో ఉన్న అంశం. దాని గురించి ఎందుకు ప్రస్తావించాడు మన ముఖ్యమంత్రి? ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఎందుకు పెట్టారు మీరు? మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి దీంట్లో? ఎందుకు మీరు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో ఇంత జాప్యం ఎందుకు జరిగిందో ముందు ప్రజలకి అది వివరించాలి కదా. ఒప్పందాలు మార్చుకుంటూ పోయి అద్భుతమైన ఈ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, రాయలసీమలో ఎవరు కూడా వలసలకు వెళ్ళకూడదని ఈ విధంగా యువతని మోసం చేసుకుంటూ వెళ్తుంటే దానికి తగిన సమాధానం, ఒక చక్కటి ప్రణాళిక, ఏ విధంగా మేము ఉత్తరాంధ్రలో వలసలు వెళ్ళకూడదని జనసేన పార్టీ ఒక మంచి కార్యక్రమం చేయబోతుందో జనవరి 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో పాల్గొని యువతలో ఒక భరోసా కల్పించే విధంగా, భవిష్యత్తులో మేము ఏ విధంగా మన రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురాబోతున్నాం, ఏ విధంగా ఒక మంచి వాతావరణం మేము క్రియేట్ చేసి ఈ ప్రాంతానికి ఇంకా వచ్చేటట్టు, పరిశ్రమలు వచ్చేటట్టు, మన యువత ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్లకుండా, మన మత్స్యకార సోదరులు 25,000 మంది ఒక జిల్లా నుంచి వెళ్ళిపోతున్నారు ప్రతి సంవత్సరం గుజరాత్ కంటే. అంతకన్నా ఎవరికైనా బాధ కలుగుతుందో చెప్పండి. ఈ విషయాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో మేము పర్యటించినప్పుడు చాలా ఆవేదనకు గురయ్యాం. జనసేన పార్టీ ఖచ్చితంగా ఈ సమస్యలపైన బలంగా పోరాటమే కాకుండా నిజాయితీగా కష్టపడి దేశం కోసం నిలబడే మన యువతను కూడా ఇదొక కొత్త జగన్నాటకం, మోసం. మరొకసారి కడపలో అద్భుతంగా పరిశ్రమ పెట్టేస్తున్నాం, స్టీల్ ప్లాంట్ పెడుతున్నాం అని చెప్పి తెరపైకి మరి ఇంకో మూడో కృష్ణుని తీసుకొచ్చారు ఈ రోజున. నిజాయితీ ఉంటే మీలో ముందు కేంద్రాన్ని నిలదీసి కేంద్రం ద్వారా స్థాపించండి, వాళ్ళకి ఇవ్వండి బాధ్యత. ఇప్పుడు వరకు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కదా, ఆ వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్లో ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. కృష్ణపట్నం పోర్ట్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆ రోజు చేసుకున్న ఒప్పందంలో భాగంగా కృష్ణపట్నం పోర్ట్లో ఈ కడప స్టీల్ ప్లాంట్ కోసం ఒక బర్త్ ఉండింది. దాని విషయం ఏంటి ఈ రోజున ఎందుకు మాట్లాడడం లేదు? ఎవరికి అమ్మేశారు? అది ప్రైవేట్ వ్యక్తులకి
మీరు ఇవన్నీ డావోస్ అగ్రిమెంట్లు, ఇవన్నీ ఎవరికి తెలియకుండా తెర వెనక ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం మోసపూరితంగా చేసే కార్యక్రమాలు ఇవి. మీలో నిజాయితీ ఉంటే రాయలసీమ యువతకి, ఆంధ్రప్రదేశ్ యువతకు ఏ విధంగా మీరు ఉపాధి అవకాశాలు కల్పించారు, ఎక్కడ మీరు ఉద్యోగాలు కొత్తగా తీసుకొచ్చారు, ఈ నిధులు ఎందుకు రాలేదు మన ప్రాంతానికి, ఎందుకు ఉన్న ఇండస్ట్రీస్ కూడా భయపడి తరలిపోతున్నాయి, వీటి గురించి ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాట్లాడాలి. జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆ యువతకు భరోసా కల్పించడానికి భవిష్యత్తులో మేము తీసుకోబోయే ఒక చక్కటి ప్రణాళిక జనవరి 12వ తారీఖున రణస్థలంలో మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని వివరిస్తారు. అసలు 151 స్థానాలు కల్పించారు ప్రజలు. చక్కటి పరిపాలన అందించమని, ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు స్పందించే మనస్తత్వం మీలో ఉందని, ప్రజలు ఎంతో అద్భుతమైన అవకాశం మీకు కల్పిస్తే పరిపాలన చేతగాక ప్రతిరోజు మీరే సమస్యలు సృష్టించి చివరికి జనసేన పార్టీ ప్రచార రథం గురించి కూడా ఒక 4 రోజుల నుంచి ట్రోలింగ్లో, ప్రెస్ మీట్లో, స్టేట్మెంట్లో దాని గురించే మీ సమయం వృధా చేసుకుంటున్నారంటే ఎంత తీవ్రమైన నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కల్పిస్తుందో అర్థం అవ్వాలి. నేను మొట్టమొదటి రోజు నుంచి చెప్తున్నాను, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మేము ఏ కార్యక్రమం చేసినా పార్టీ నుంచి ఖచ్చితంగా ఒక అంకిత భావంతో, నిజాయితీగా, చట్టానికి లోబడి, చట్టం ఏ రాసిందో దాని ప్రకారంగా నడుచుకుంటూ, అధికార యంత్రాంగాన్ని గౌరవించుకుని వాళ్ళ సూచనల మేరకు మేము కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. ఒక వాహన రిజిస్ట్రేషన్ గురించో, దానిపైన ఉన్న రంగు గురించో సమయం వృధా చేసుకుని ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప పరిపాలన పైన వాళ్ళకి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ప్రజల్లో ఒక విధమైన ప్రతిష్టంభన లేదంటే ఒక సందిగ్ధత అన్నది వస్తుంది. ఏ పార్టీ వెళ్ళాలి మీరందరూ సీనియర్లు అండి, నేను చాలా స్పష్టంగా నేను చెప్తాను దయచేసి. ఎందుకంటే మొన్న శ్రీకాకుళం జరిగిన ప్రెస్ మీట్లో ప్రతి సందర్భంలో చెప్పిన మాటే నేను మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మార్చి 14వ తారీఖున ఇప్పటంలో జరిగిన సభలో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం రాజకీయ పార్టీలు అన్నీ కలిసి రావాలి, మనం పోరాడాలి, ప్రజలకి మేలు జరిగే విధంగా, ఆంధ్రప్రదేశ్ని ఇంకా మనం ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా అంధకారంలో నెట్టిన ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని ఆ రోజున ఆయన పిలిపించారు. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ ఒక బాధ్యతగా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా జనసేన పార్టీ ఆ రోజు తీసుకున్న అద్భుతమైన నిర్ణయం అది. సో భవిష్యత్తులో రాజకీయ అంశాల గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాం. ఆ సమయం వచ్చినప్పుడు చాలా పారదర్శకంగా దాని గురించి మాట్లాడతాం. ప్రస్తుతం మాత్రం మా పార్టీ నిర్మాణం, అందులో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన మేము క్షేత్రస్థాయిలో నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. అది వాళ్ళ అధికార ప్రతినిధులను అడగండి ప్లీజ్. అరే నేనెట్లా చెప్తా, హైపోథెటికల్ క్వశ్చన్ అది, చెప్పండి. నిర్ణయాలు తీసుకుంటాం, సరైన సమయానికి తప్పకుండా నిర్ణయాలు తీసుకుంటాం. రాజకీయ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఖచ్చితంగా ఎలక్షన్కి దగ్గర అవుతున్నప్పుడు జనసేన పార్టీ మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్తాం. ప్రజలు ఆల్రెడీ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇంటికి పంపించడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. దానికి బలమైన శక్తిగా జనసేన పార్టీ ఎదుగుతుంది. థ్యాంక్ యూ.